వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధర్మపురిలో విద్యా అభివృద్ధికి హెచ్ఏఎల్ చేయూత. సిఎస్ఆర్ 10 కోట్ల నిధులతో డిగ్రీ కళాశాల నిర్మాణం. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడి. కరీంనగర్ భవానీ శంకర ఆలయంలో వైభవోపేతంగా మరకత శివలింగ విగ్రహ ప్రతిష్టాపన. కన్నుల పాండవల శివపార్వతుల కళ్యాణోత్సవం. ప్రైవేటు పాఠశాలల దోపిడీపై కరీంనగర్లో బీఆర్ఎస్పీ ఆందోళన. విద్యార్థులను దోచుకుంటున్న విద్యాసంస్థలపై 2 రోజుల్లోగా చర్యలు తీసుకోకుంటే ప్రైవేట్ పాఠశాలల బుక్స్ గోదాంను ముట్టడిస్తామని హెచ్చరిక. కరీంనగర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కలెక్టరేట్లో హెలిప్యాడ్, కలెక్టరేట్ సుందరీకరణ పనులకు శ్రీకారం. దుర్షేడ్ పాఠశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన సదస్సు. యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలని కరీంనగర్ సిటీ కౌన్సిల్ సూచన. ధర్మపురిలో విద్యా అభివృద్ధికి హెచ్ఏఎల్ చేయూతనిచ్చింది. 10 కోట్ల సిఎస్ఆర్ నిధులతో డిగ్రీ కళాశాల నిర్మాణం చేపట్టారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నత విద్యా అవకాశాల విస్తరణకు మరో కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల కింద 10 కోట్ల వ్యయంతో ధర్మపురిలో నూతన డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి ముందుకు వచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవ ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హెచ్ఏఎల్ ప్రతినిధులు జగిత్యాల జిల్లా యంత్రాంగం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, హెచ్ఏఎల్ హైదరాబాద్ చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏవి మురళీకృష్ణ, డీజీఎం సూర్యకాంత్ రౌత్, సీనియర్ మేనేజర్ ఎస్ సత్యనారాయణ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ విద్యాభివృద్ధి సమాజ అభ్యున్నతికి మూలాధారమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పూసాల గ్రామంలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి బోనాల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామంలో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి బోనాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. బోనాల జాతరకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొన్నారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పెద్దమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ సిద్ధా తిరుపతి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గుర్రాల మల్లేశం, ఉపాధ్యక్షులు చొప్పరి శ్రీనివాస్, కార్యదర్శి కంకనాల సతీష్, డైరెక్టర్లు కంకనాల కనకయ్య, బూతగడ్డ కనకయ్య, ఉస్తెం లక్ష్మీనారాయణ, కంకనాల శ్రీనివాస్, పోచవేణి రవి, డైరెక్టర్లు మాజీ సంఘం డైరెక్టర్ ఉస్తెం రవి, మాజీ కౌన్సిలర్ గుర్రాల శ్రీనివాస్, గుర్రాల కిరణ్, ముదిరాజ్ సంఘ నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ పట్టాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ పట్టాలు, భూ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు కొనసాగిస్తామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ముత్తారం మండలంలోని పోతారం, మైదంబండ గ్రామాల్లో ప్రభుత్వ భూములపై అక్రమంగా సృష్టించబడ్డ పట్టాలపై సమగ్ర విచారణ నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. విచారణలో భాగంగా రెవెన్యూ రికార్డులు, క్షేత్రస్థాయి పరిశీలన, సంబంధిత అధికారుల నివేదికలు అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించగా పోతారం గ్రామంలోని సర్వే నంబర్ 59లో 19 ఎకరాల 1 గుంటల భూమి, మైదంబండ గ్రామంలోని సర్వే నంబర్ 113లో 11 ఎకరాల 2 గుంటల భూమి ప్రభుత్వ భూములుగా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియను పూర్తి చేసి భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వ్యక్తులపై, ప్రభుత్వ భూములపై అక్రమ హక్కులు పొందేందుకు సహకరించిన మిషన్ భగీరథ, మంతని సబ్ డివిజన్ హెల్పర్ గుజ్జుల శ్రీధర్, మంతని ముత్తారం ఎంపీడీఓ కార్యాలయ డేటా ఎంట్రీ ఆపరేటర్ పాదాల సతీష్, ముత్తరం నరేగా ఫీల్డ్ అసిస్టెంట్ దూమల శ్రవణ్పై, అలాగే ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై సంబంధిత చట్టాలు, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్కు భారీగా లాభాలొచ్చాయి. ఒక్కరోజే ఇన్వెస్టర్లకు 5 లక్షల కోట్ల లాభం చేకూరింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 790 పాయింట్లు పెరిగి 76,991కు చేరగా, నిఫ్టీ 197 పాయింట్లు ఎగిసి 24,021 వద్ద స్థిరపడింది. ఇండిగో 4.24%, ట్రెంట్ 3.61%, టెక్ మహీంద్రా 3.30%, బజాజ్ ఫైనాన్స్ 2.94%తో టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఎఫ్ఐఐ కొనుగోలు, క్రూడ్ ధరలు తగ్గడం, ఆసియా మార్కెట్ల జోరు, బ్యాంక్, ఐటీ షేర్ల కొనుగోలు కలిసి వచ్చింది. ఇన్వెస్టర్ల సంపద దాదాపు 5 లక్షల కోట్లు పెరిగింది.
కరీంనగర్లో పలు అభివృద్ధి పనులకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. సోడా నిధులతో కలెక్టరేట్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే కమలాకర్తో పాటు మేయర్ శ్రీనివాస్, సోడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కలెక్టర్ చిత్రా మిశ్రా భూమి పూజ చేశారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ నుండి ఈశాన్య గేట్ వరకు రహదారి అభివృద్ధి పనులతో పాటు కలెక్టర్ కార్యాలయం గార్డెన్ సుందరీకరణ పనులకు, హెలిప్యాడ్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలో కలెక్టరేట్ ప్రారంభోత్సవం జరుగుతున్న నేపథ్యంలో పనులు స్పీడప్ చేయాలని సూచించారు. మున్సిపల్తో పాటు సోడా నిధులతో నగరంలో చేపట్టే పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవాల సమాచారం ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అయినా తనకు సమాచారం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రోటోకాల్ పాటించాలని, ఇక ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్కు సూచించారు. ప్రోటోకాల్ వివాదం తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు విద్యను సేవా దృక్పథంతో చూడకుండా వ్యాపారంగా మార్చి నిరుపేద విద్యార్థుల రక్తం తాగుతున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 2 రోజుల క్రితం డీఈఓను కలిసి ప్రైవేట్ పాఠశాలలో దోపిడీకి సంబంధించిన సమగ్ర నివేదికను తయారు చేసి ఇస్తామని చెప్పిన మాట ప్రకారం నేడు బీఆర్ఎస్వీ నేతలు డీఈఓను కలిసి ప్రైవేట్ పాఠశాలలు అక్రమంగా నిర్వహిస్తున్న పుస్తకాలను అమ్ముతున్న గోదాంల వివరాలు, పుస్తక నిల్వలకు సంబంధించిన సమగ్ర నివేదిక తయారు చేసి అందించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో నెలకొని ఉన్న అనేక సమస్యలు, వాటిపైన స్పందన అనే కార్యక్రమం ద్వారా మొదటగా జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల దోపిడీ ఈ విధంగా ఉందనే విషయాన్ని వివరించామని తెలిపారు. 2 రోజుల్లో విద్యాశాఖ నుండి ఎలాంటి చర్యలు చేపట్టకపోతే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల పుస్తక గోదాంలను ముట్టడిస్తామని హెచ్చరించారు. నాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు గురుకులాల్లో అన్ని వసతులు ఉండి విద్యార్థులు చక్కగా విద్యను అభ్యసించేవారని, కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పాఠశాలల్లో కనీస వసతులు లేక ఇటు గురుకులాలు నిర్వీర్యమైపోయి ప్రజలు ప్రైవేట్ పాఠశాలలపై మొగ్గు చూపే పరిస్థితి నెలకొందని, దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ పాఠశాలలు దోపిడీకి పాల్పడుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పిల్లలను చదివించాలంటే అతి ఘోరమైన పరిస్థితి వచ్చింది. గతంలో కేసీఆర్ గారి హయాంలో అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అయితేమి, గురుకుల పాఠశాలలు అయితేమి కొంత మెరుగ్గా ఉండి ప్రైవేట్ విద్యాసంస్థలు కొంచెం అడ్డగోలుగా ఉన్న ఏ ఇబ్బంది అయినా ఈ పాఠశాలకు వెళ్ళినారు. కానీ ఈ ప్రభుత్వంలో చాలా దుస్థితి ఏర్పడేది. ఏంటంటే అటు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక, ఇటు ఈ గురుకులాలు కూడా ఎక్కడికక్కడ అటకేసి సమస్యలన్నీ ఉండడంతో ప్రైవేటు పాఠశాలలే దిక్కుగా మారినాయి. ఈ ప్రైవేట్ పాఠశాలలు వీటిని క్యాచ్ చేసుకొని తల్లిదండ్రులపై పెను భారం మోపుతా ఉన్నాయి. ఈరోజు ఆడపిల్లల పెళ్లిళ్లపై సమాజంలో ఉన్న ఆలోచనలు మారాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లో జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో వెటా ఇండియా ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు. ఈ ప్రపంచమే మహిళలకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఎంత కష్టపడినా, ప్రతిభ చూపినా సరే మహిళలకు ఎక్కడో అడ్డుకట్ట పడుతోందన్నారు. సమాజంలో మార్పు కోసం అందరూ కృషి చేయాలన్నారు. మహిళలు తమ లక్ష్యంపై నిర్ణయం తీసుకుంటే మీ మాట మీరే వినవద్దన్నారు. మహిళా సాధికారత కోసం వెటా ఇండియా సంస్థ, ఆ సంస్థ అధినేత ఝాన్సీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళల కోసం మనం ఎంత చేసినా సరే ఒక్క అడుగు మిగిలే ఉంటుందని, ఎంతోమంది మహిళలను 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇవాళ ఇక్కడ జరుగుతున్న ఈ సదస్సు కూడా ఎన్నో రాష్ట్రాల నుంచి మహిళలు వచ్చారన్నారు. మహిళలంతా కూడా ఒక్కటే, మనమంతా ఒక్కటే కులమన్నారు. ఇక్కడ ఉండేవి 2 కులాలని, ఒకటి మహిళల కులం, ఇంకొకటి మగవాళ్ళ కులం అన్నారు. ఇవాళ నేను ఒక మహిళా జడ్జితో మాట్లాడుతూ మహిళా జడ్జిల సంఖ్య తక్కువగా ఉందని అన్నాను. ఎగ్జామ్ రాసి వచ్చే మహిళా జడ్జిల సంఖ్య ఎక్కువగానే ఉంటున్నప్పటికీ ఆయా తర్వాత పై స్థాయికి వెళ్లేందుకు మాత్రం వారికి అవకాశం రావటం లేదని చెబుతున్నారు. అంటే టాలెంట్, కష్టపడే గుణం ఉన్నప్పటికీ వాటి ఆధారంగా అవకాశాలు రావటం లేదు. అయినా సరే ఎంతోమంది మహిళలు ఇంటి పనులు చేసుకుంటూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. మగవాళ్లతో పోటీ పడి మరీ కష్టపడుతున్నారు. కానీ మనకు ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట ఉంటుందని అన్నారు. మంచి జాబ్ చేస్తూ ప్రమోషన్ వచ్చే సమయంలో పెళ్లి చేస్తారు. పెళ్లి, పిల్లలంటూ కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాక మళ్ళీ పని చేయాలంటే జూనియర్లుగా చేయాల్సి వస్తుంది. అంటే ఈ ప్రపంచమే మనకు బయాస్డ్గా ఉంది. ఆడ మగ సమతౌల్యం అనేది లేదన్నారు. మహిళా సాధికారత జరగాలంటే ప్రభుత్వం, ఫ్యామిలీ, సొసైటీ అందరూ హెల్ప్ చేయాలన్నారు. విమెన్ ఎంపవర్మెంట్ గురించి ప్రయత్నం చేయడానికి కోసమని వేటా అనే ఆర్గనైజేషన్ని ఝాన్సీ అక్క గారు ఇండియాకి తీసుకురావడం చాలా సంతోషం. ఎందుకంటే యుఎస్లో చాలా రోజుల నుంచి వేటా ఉంది. అక్కడ ఉన్నటువంటి విమెన్ కూడా వారికి ఉన్నటువంటి డొమెస్టిక్ ఇష్యూస్ని పరిష్కరించుకోవడంలో అలుపులేని పోరాటం చేసినటువంటి ఝాన్సీ గారికి మొదటగా మనస్ఫూర్తిగా అభినందనలక్క. ఎందుకంటే విమెన్ కోసము ఎవరు ఎంత చేసినా కూడా ఇంకా ఒక అడుగు మిగిలే ఉంటుంది. అటువంటిది మీరు ముందుకొచ్చి యుఎస్లో మీకు ఉండేటటువంటి బిజీ టైంలోంచి, షెడ్యూల్లోంచి టైం తీసుకొని అనేక మంది మహిళలకు యుఎస్లో కూడా మీరు సహాయం అందించారు. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ఒక మంచి ఉన్నతమైన లక్ష్యంతోని
మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్ ఉంటుందని కరీంనగర్ సిపి గౌస్ ఆలం అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన వారోత్సవాల్లో కరీంనగర్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో దుర్షెడ్ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిపి గౌసలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్రగ్స్, మత్తు పదార్థాలు వ్యతిరేక పోస్టర్లు ఆవిష్కరించి విద్యార్థులు గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని సూచించారు. తమ గ్రామాలు, కాలనీలు, పరిసర ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా ముందుండాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల్లో మొదటగా ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ తర్వాత అవి వ్యసనంగా మారి వ్యక్తి ఆరోగ్యం, భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తాయని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వల్ల శారీరక, మానసిక సమస్యలు తలెత్తడంతో పాటు కుటుంబాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాయని తెలిపారు. అందువల్ల విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాల ప్రాంగణాల్లో మాదక ద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని, అలాగే సమాజంలో ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కష్టపడి పనిచేయాలని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణ, అంకిత భావం, నిరంతర శ్రమతోనే ఉన్నతాధికారులు, క్రీడాకారులు, కళాకారులు, నాయకులుగా ఎదగగలరని అన్నారు. లక్ష్యంపై దృష్టి సారించి కృషి చేస్తే ప్రతి విద్యార్థి జీవితంలో విజయాన్ని సాధించగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, రఫీక్ ఖాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అవేర్నెస్ వీక్ మేము చేస్తున్నాము, అబ్జర్వ్ చేస్తున్నాము. దీనివల్ల ఈ స్కూల్ రావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న పిల్లలు 8th to 10th క్లాస్ వాళ్ళు ఉంటారు. చాలా మందికి డ్రగ్స్ గురించి తెలియదు. ఐడియా ఉందా లేదా? డ్రగ్స్ అంటే ఏంటి? మాదక ద్రవ్యాలు ఏముంటాయి దీనివల్ల? ఎవరికి ఐడియా లేదా? గంజాయి గురించి తెలుసా? గంజాయి, సిగరెట్ తెలుసు కదా? సిగరెట్ అది కూడా తెలియదా? చూసారా? ఎవరికి? పేరెంట్స్ కి, అంకల్ కి ఎవరైనా చూసారా? ఇక్కడ ఎవరైనా త్రాగుతారా సిగరెట్, బియర్, ఆల్కహాల్, లిక్కర్? మీ ఏజ్ లో అన్ని ఇల్లీగల్ డ్రగ్ ఉంది. ఇవన్నీ ఐటమ్స్ మీ ఏజ్ లో ఇల్లీగల్ ఉంది. మీకోసం ఇది కూడా డ్రగ్. కోరిన కోరికలు తీర్చే కోడెముక్కుల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన 200 కోడలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో పరిమితికి మించి ఉన్న 200 కోడలను ఆది శ్రీనివాస్తో పాటు కలెక్టర్ గరిమా అగర్వాల్ రైతులకు పంపిణీ చేశారు. టెంపుల్కు సంబంధించిన 2 గోశాలల్లో 766 కోడెలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. తిప్పాపురం గోశాలలో 603 కోడెలు ఉండగా వాటిలో 200 కోడలను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 100 మంది రైతులకు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. జాతర గ్రౌండ్లోని గోశాలలో 163 కోడెలు ఉన్నాయని వాటిని టెంపుల్ వద్ద కోడె మొక్కులకు వినియోగించడం జరుగుతుందన్నారు. గోశాలలో పరిమితికి మించి ఉన్న కోడెలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల రైతులకు నిబంధనలకు లోబడి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కోడెల పంపిణీ కోసం కమిటీని నియమించామని, పారదర్శకంగా వ్యవహరిస్తూ రైతులకు పలు సూచనలు చేసిన అనంతరం ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేవస్థానం గోశాల నుండి తీసుకెళ్లిన కోడలను రైతులు భద్రంగా చూసుకోవాలని, రైతులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం కమిటీ నిర్ణయం మేరకు అప్పగించినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని రైతులకు మాత్రమే కోడెల పంపిణీ జరుగుతుందని, వచ్చేసారి నుండి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులకు కోడెల పంపిణీ చేయాలని విహెచ్పి సూచన మేరకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కోడెలను తీసుకెళ్లి రైతులు గ్రామాలకు వెళ్లి తనిఖీలు కూడా చేస్తారని, రైతులు కోడెలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో తిప్పాపూర్ గోశాల ఉన్నటువంటి కోడెలను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. కోరిన కోరికలు తీర్చు తండ్రి, కోడెముక్కు చెల్లించుకుంటామనేటువంటి అత్యంత విశిష్టమైనటువంటి మొక్కు వేముల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది భక్తులు వారి కోరికలు నెరవేరిన సందర్భంలో స్వామివారికి నిజ కోడెను సమర్పించుకున్నటువంటి వాటిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఉచితంగా సేద్యం చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి ఇవ్వాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధికారులకు వచ్చింది ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటికే అనేక మార్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని రైతులను గుర్తించి, చిన్నకారు రైతులను గుర్తించి వారికి కోడెలను పంపిణీ చేయడం, తద్వారా ఈ కోడెల ద్వారా వ్యవసాయం చేసుకుని తమ జీవనాధారంలో ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా. అందరికీ నమస్కారం. శ్రీ రాజరాజేశ్వరం
వేములవాడ టెంపుల్లో ఇప్పుడు మన దగ్గర తిప్పాపురంలో ఒక గౌశాల, దీంతో పాటు జాతర గ్రౌండ్లో గౌశాల. జాతర గ్రౌండ్లో ఇప్పుడు మన దగ్గర 163 కోళ్ళు ఉన్నాయి. అది మనము టెంపుల్లో వస్తున్న దర్శనార్థులు కొరకు, వాళ్ళకి పరిక్రమ కొరకు వాడుతున్నాము. దీంతో పాటు ఈ తిప్పాపురం గౌశాలలో ఇప్పుడు మన దగ్గర టోటల్ 603 పశువులు. దీనిలో ఉన్న కోడెలు కొరకు మనము టైం టు టైం డిస్ట్రిబ్యూషన్కి పెడుతున్నాము. ఇవాళ మనము అలాంటి 100 పేర్స్, దట్ ఈస్ టోటల్ 200 కోడెలుకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అది కొరకు ప్రాపర్గా ఒక కమిటీ ద్వారా ఫామ్ చేసి ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్ అప్లికేషన్ తీసుకున్నాము. ఆ ఆన్లైన్ అప్లికేషన్లో వచ్చిన రైతులు అప్లికేషన్కి వాళ్ళు రైతులు ఉన్నారా లేరు, వాళ్ళకి పట్టేదార్ పాస్బుక్ నంబర్ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ గౌసాలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన సిపి సిబ్బంది పనితీరుపై పలు కీలక సూచనలు చేశారు. రూరల్ ఏసీపీ విజయ్ కుమార్తో కలిసి సిపి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి స్టేషన్లో నమోదైన కేసులపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు CCTNS 2.0లో పొందుపరచాలని సిపి ఆదేశించారు. రికార్డుల నిర్వహణ శాస్త్రీయంగా, పారదర్శకంగా ఉండాలని సూచించారు. రూరల్ స్టేషన్ పరిధిలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై ఆయన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. పెండింగ్కు గల కారణాలను అడిగి తెలుసుకుని దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ రూరల్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలను సెక్టార్లు, సబ్ సెక్టార్లుగా విభజించి ప్రతి గ్రామానికి గ్రామ పోలీస్ అధికారులను కేటాయించాలని స్పష్టం చేశారు. తద్వారా క్షేత్రస్థాయిలో నిఘా పెంచాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ప్రతి నెలవారీ సమాచారాన్ని సేకరించి రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలో భాగంగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల తీగులగుట్టపల్లి నివాసం ఉండే రౌడీ షీటర్ రోమాల ఉదయ్ అభి ఇంటికి సిపి నేరుగా వెళ్లి తనిఖీ చేశారు. ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసుకున్నారు. సత్ప్రవర్తనతో మెలగాలని హెచ్చరించారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లో రిసెప్షన్, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్ మరియు పెట్రోలింగ్ వంటి అన్ని విభాగాల్లో సిబ్బంది నైపుణ్యం సాధించాలని సిపి అన్నారు. విధుల నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, సమపాలన తప్పనిసరిగా అని హెచ్చరించారు. మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక విశ్రాంతి గదుల సౌకర్యాల గురించి ఆరా తీశారు. అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టి సిబ్బందికి మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. స్నేహిత కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ లక్ష్మారెడ్డి, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. నేటితో ఓటర్ మ్యాపింగ్ ముగిసింది. రేపటి నుంచి ఎన్యూమరేషన్ ఫామ్ల పంపిణీ, ఓటర్ జాబితా సవరణలో భాగంగా కేంద్రం చేపట్టిన SARలో భాగంగా నేటితో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మ్యాపింగ్ ప్రక్రియ కానీ వారి కొరకు రేపటి నుండి ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ చేయనున్నారు బూత్ లెవెల్ ఆఫీసర్ BLOలు. అందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 25 నుండి వచ్చే నెల జూలై 24 వరకు BLOలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు. అందుకు కావలసిన సామాగ్రి కిట్లను సంబంధిత రెవెన్యూ కార్యాలయాల నుండి BLO కిట్లను తీసుకెళ్లారు. SIR పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్తో పాటు మండల స్థాయిలో తహసీల్దార్ కార్యాలయంలో SR హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు. వర్షాకాలంలో విధి నిర్వహణకు ఉపయోగపడే రెయిన్ కోట్లను పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి కమిషనర్ అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఎండనక వాననక రాత్రింబవళ్లు కష్టపడి విధులు నిర్వహించే సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో రెయిన్ కోట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విధి నిర్వహణ సమయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కె శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శేఖర్, మల్లేశం, రమేష్ పాల్గొన్నారు. కరీంనగర్ సైన్స్ వింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని SFI జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. SFI కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ సైన్స్ వింగ్ జూనియర్ కళాశాలను నాయకులు సర్వే చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం SFI జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ ఎంతోమంది మేధావులను అందించిన సైన్స్ వింగ్ కళాశాల నేడు కనీస వసతులు లేక అల్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో విద్యార్థులకు సరిపడా బెంచీలు, క్లాస్ రూమ్లు, ల్యాబ్స్ లేని పరిస్థితి ఉందన్నారు. కళాశాలకు మొత్తం 26 తరగతి గదులు అవసరం ఉండగా కేవలం 12 రూమ్లతోనే నెట్టుకొస్తున్నారని విమర్శించారు. పక్కనే ఉన్న పాడుబడిన తరగతి గదుల్లో ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న సైన్స్ వింగ్ కళాశాల సమస్యల అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎందుకు కనిపించడం లేదని ఆయన ప్రశ్నించారు. AET సబ్జెక్టుకు కనీసం ఫ్యాకల్టీని కూడా రిక్రూట్ చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో నూతన సిలబస్ ప్రవేశపెట్టి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ల్యాబ్స్ నిర్వహించాలని చెప్తున్నప్పటికీ కళాశాలలో మాత్రం ఎలాంటి ల్యాబ్ పరికరాలు లేవని మండిపడ్డారు. కావున ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ల్యాబ్ పరికరాలను సమకూర్చాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను
పరిష్కరించాలని, లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ద్వారా విద్యార్థుల పైన అదనపు భారం పడుతుంది. కాబట్టి ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. శాతవాహన యూనివర్సిటీలో ముఖ్యంగా విద్యార్థులకు 2 సంవత్సరాలకు సంబంధించి ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు సంబంధించి దీన్ని పూర్తిగా తీసివేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకోవాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి దీనిపైన ఏమాత్రం కూడా అధికారులు స్పందించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఏమాత్రం కూడా ఈరోజు నామమాత్రంగా ఉండడం ఈరోజు ఖచ్చితంగా దీన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. సీడ్ బాల్స్ తయారీలో నిమగ్నమయ్యారు. పూజ్య గురువులు సురేష్ ఆత్మారాం మహారాజు ఆధ్వర్యంలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ సభ్యులు సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటేలా సురేష్ ఆత్మారాం మహారాజు ఆధ్వర్యంలో సీడ్ బాల్ తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సీడ్ బాల్స్ తయారు చేసి అడవులు, కొండ ప్రాంతాలు, ఖాళీ స్థలాల్లో విసరడం ద్వారా మొక్కలు మొలిచి అడవుల విస్తీర్ణత పెరుగుతుందని తెలిపారు. ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు ఈ కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ శ్రీనివాసుల సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఉట్కూరి మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా అవసరాల కోసం అడవులను నరికివేయడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. అడవుల నాశనం కారణంగా అడవి జంతువులు గ్రామాలు పట్టణాల్లోకి ప్రవేశించడం, పంటలకు నష్టం కలిగించడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం వంటి సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్నాయని తెలిపారు. అలాగే చెట్ల కొరత కారణంగా ఉష్ణోగ్రతలు 45 నుండి 48 డిగ్రీల వరకు పెరిగి మానవాళికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస మిత్రులు గురువు సీడ్ బాల్స్ తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించి సభ్యులకు అవగాహన కల్పించారు. కరీంనగర్ టీఎన్జీఓ కాలనీలో ఉన్న భవానీ శంకర దేవాలయంలో మరకత శివలింగ మహాప్రతిష్ఠాపన కన్నుల పండవలా జరిగింది. వేద పండితులు పురాణం మహేశ్వర్ శర్మ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా పలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు, కాలనీవాసులు, దాతలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ప్రతిష్టాపన మహోత్సవం భక్తి శ్రద్ధలతో సాగింది. ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులందరూ స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. మధ్యాహ్నం విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఈ సాయంత్రం శివపార్వతుల కళ్యాణోత్సవం నిర్వహించారు. మరకత శివలింగ ప్రతిష్టాపనతో ఆలయానికి మరింత ఆధ్యాత్మిక వైభవం చేకూరిందని పురాణం మహేశ్వర్ శర్మ తెలిపారు. మరకత శివలింగం ప్రత్యేకత, ప్రాముఖ్యత గురించి వివరించారు. వెండితో, బంగారుతో, ఇనుముతో, కర్రతో, వెన్నతో, నీళ్లతో ఆదేవి కనుక కలరహము అని ఒక రీతిలో ఉన్నట్టుగా ఆదేవి శివలింగానికి అనర్హమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. అందులో ఒక్కొక్క దేవతలు విడివిడిగా ఒక్కొక్క లింగాన్ని పూజించినారు అని శివపురాణంలో వర్ణిస్తారు. సరస్వతి, గణపతి, ఇంద్రుడు, చంద్రుడు మొదలైన ఎవరెవరు ఏ రత్నంతో తయారైనటువంటి లింగాన్ని. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిసెలపేటలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసి 6గురిని గాయపరిచింది. దారిలో వెళ్తున్న వారిపై కుక్క దాడి చేయడంతో 6గురికి రక్త గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానికులు జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, కుక్కల బెడదతో బయటకు వెళ్లాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కట్టుకుంటూ పోయింది, కట్టుకుంటూ పోయి 6 కలిసి నాకు ఆంబులెన్స్ హాస్పిటల్ వచ్చేసి పొద్దుగల్లా కలిసింది సార్. అంత 5 కలిసింది, 6 కలిసింది. రోడ్డు కొంటే నడిచేస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. దేవునిగుట్ట తాండాలో చిరుత మేకపై దాడి చేసింది. మేకల కాపరి అరవడంతో చిరుత సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. చిరుత దాడిలో మేక గాయపడింది. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతూ ఉండగా అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి చిరుత ఆనవాళ్లను గుర్తించారు. స్థానిక ప్రజల్ని అప్రమత్తం చేసి అటవీ ప్రాంతంలోకి పశువులను పంపించవద్దని సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో ఎల్లమ్మ బోనాల జాతరలో కుల వివక్షత కలకలం సృష్టిస్తోంది.
తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో ఎల్లమ్మ బోనాల్లో కుల వివక్షత చోటు చేసుకుంది. దళితులకు గౌడ కులస్తులకు వాగ్వాదం జరగగా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. దళితులను బోనాలతో గుడిలోనికి రానివ్వకుండా గౌడ కులస్తులు అడ్డుకున్నారని దళితులు ఆందోళనకు దిగారు. గుడి ముందు బైఠాయించి ధర్నా చేశారు. గుడిలోకి పోతుంటే అడ్డుకొని నెట్టేయడంతో శివశక్తి మహిళ కింద పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు గౌడ కులస్తులకు మధ్య వాగ్వివాదం ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉద్రిక్తతకు దారితీసింది. ఎల్ఎండి ఎస్ఐ అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను సంధాయించారు. ఎల్లమ్మ తల్లి గుడిలోనికి రాకుండా అడ్డుకున్న వారిపైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని దళితులు డిమాండ్ చేశారు. పోలీసుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లరడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు దిగొస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 4 నెలల కనిష్టానికి పడిపోయింది. అటు బంగారం, వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. అమెరికా డాలర్ విలువతో పాటు అక్కడ బ్యాండ్ రాబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ లోహాలకు గిరాకీ తగ్గింది. దీంతో వీటి ధరలు పతనమవుతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటల 30 నిమిషాల సమయానికి అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధర దాదాపు $70 తగ్గి $4,057లకు పరిమితమైంది. ఔన్స్ వెండి ధర $60.95 పలికింది. ఫలితంగా హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర దాదాపు $2,000 క్షీణించి 1,47,100కు దిగొచ్చింది. కిలో వెండి ధర దాదాపు $4,000 తగ్గి 2.29 లక్షలకు పలికింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లోనూ ఈ లోహాల ధర 1% మేర క్షీణించాయి. గోల్డ్ ఆగస్టు ఫ్యూచర్స్లో 10 గ్రాముల ధర 1,44,759గా ఉంది. జూలై ఫ్యూచర్స్లో వెండి కిలో ధర 2.24 లక్షలుగా ట్రేడ్ అవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ఫెడ్ సంకేతాలిచ్చింది. దీంతో డాలర్ ఇండెక్స్ తొలిసారి 100 మార్క్ దాటింది. ఈ క్రమంలోనే బంగారం, వెండిలో పెట్టుబడులను మదుపర్లు వెనక్కి తీసుకుంటున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధర్మపురిలో విద్యా అభివృద్ధికి హెచ్ఏఎల్ చేయూత. సిఎస్ఆర్ 10 కోట్ల నిధులతో డిగ్రీ కళాశాల నిర్మాణం. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడి. కరీంనగర్ భవానీ శంకర ఆలయంలో వైభవోపేతంగా మరకత శివలింగ విగ్రహ ప్రతిష్టాపన. కన్నుల పాండవల శివపార్వతుల కళ్యాణోత్సవం. ప్రైవేటు పాఠశాలల దోపిడీపై కరీంనగర్లో బీఆర్ఎస్పీ ఆందోళన. విద్యార్థులను దోచుకుంటున్న విద్యాసంస్థలపై 2 రోజుల్లోగా చర్యలు తీసుకోకుంటే ప్రైవేట్ పాఠశాలల బుక్స్ గోదాంను ముట్టడిస్తామని హెచ్చరిక. కరీంనగర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కలెక్టరేట్లో హెలిప్యాడ్, కలెక్టరేట్ సుందరీకరణ పనులకు శ్రీకారం. దుర్షేడ్ పాఠశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన సదస్సు. యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలని కరీంనగర్ సిటీ కౌన్సిల్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.